విభజన చట్టం 72 ప్రకారం సెక్షన్ 72 ప్రకారము ఎవరైతే ఫార్మేషన్ డేకు ముందు పర్మిట్లు తీసుకుంటారో ఆ పర్మిట్లు ఉమ్మడి రాష్ట్రం జారీ చేసినప్పుడు వాటి కాల పరిమితి వరకు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా తిరగచ్చు అటువంటి పర్మిట్లు కలిగిన వాహనాలు. ప్రొవిజన్ కూడా ఒకటి ఉంది అందులో సెక్షన్ 72లో ఇటువంటి వాహనాలపైన ఎలాంటి టోల్ కానీ ఎంట్రీ ట్యాక్సులు కానీ వేయరాదని కూడా సుస్పష్టంగా పేర్కొన్నారు. కానీ గవర్నర్ గారు ఒక జీవో 43 ఇష్యూ చేశారు. ఏమిటంటే 31/3/2015 వరకు ఎటువంటి ఈ క్వార్టర్లీ ట్యాక్స్ కట్టిన వాహనాలపై ఎంట్రీ ట్యాక్స్ వేయొద్దు, అటు తర్వాత రెండు ప్రభుత్వాలు డిస్కస్ చేసుకొని నిర్ణయం తీసుకోవచ్చునని ఆయన ఒకటి తాంబూలాలు ఇచ్చిన తన్నుకోమని ఒక జీవో ఇష్యూ చేసి ఆయన చెప్పొచ్చు ఇప్పుడు నేను క్వార్టర్లీ ట్యాక్స్ పెట్టే వాహనాల గురించి దృష్టిలో పెట్టుకొని ఇష్యూ చేసినానని. కానీ ఇది శాశ్వత పరిష్కారంగా చేసి ఉండాల్సింది. ఆయన చేసింటే ఆ రోజు ఇచ్చే రోజే కామన్ క్యాపిటల్ ఉంది కాబట్టి 10 సంవత్సరాల వరకు ఎంట్రీ పన్ను వేయొద్దు, ఇలాంటి వాహనాలపైన ఏ రాష్ట్రంలో పన్ను కట్టినా ఆనర్ చేయాలా అని చెప్పి ఇచ్చిండొచ్చు. అటువంటి కార్యక్రమం చేయకుండా టెంపరీగా పెట్టి పంపించాడు. ఇది ఒకవేళ ఆయన జీవో ఎందువల్ల దృష్టిలో పెట్టుకొని ఇచ్చినారో కానీ 31/3/2015తో ఆ జీవో కాలం ముగుస్తుందని తెలిసినప్పుడు ఇది ప్రజలకు ఇబ్బందికర సమస్య, ప్రజల మీద నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతాయి, ఇటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక నెల మాసాల ముందో 2 మాసాల ముందో ఈ జీవో సమయం పూర్తి కాకముందే రెండు రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు కానీ సెక్రటరీలు కానీ ప్రాథమిక సమావేశాలు జరిపి ఇందులో ఉండే సాధక బాధకాలను ప్రాథమికంగా చర్చించి తర్వాత మంత్రుల సమావేశం ఏర్పాటు చేసేదానికి అనువైన పరిస్థితులను క్రియేట్ చేసి ఉండాల్సింది. అటువంటి పరిస్థితి ఇటు పన్ను వేస్తామని ఇటు తెలంగాణ అధికారులు కానీ అటు పన్ను వేయొద్దని ఆంధ్రప్రదేశ్ అధికారులు కానీ చొరవ చూపిన దాఖలాలు మాత్రం ఎక్కడా లేవు. మంత్రులు కూడా చూపించిన దాఖలాలు లేవు. ఇది కోర్టుకు పోయినప్పుడో ఇది డిస్ప్యూట్ స్టార్ట్ అయినప్పుడో చర్చించుకుందామని అంటున్నారు కానీ నిజంగా దీన్ని చిత్తశుద్ధితో పరిష్కారం చేస్తామని చెప్పి రెండు రాష్ట్రాల్లో ఉన్న అధికార యంత్రాంగం కానీ మంత్రులు కానీ దాని పట్ల శ్రద్ధ వహించినట్లు కనపడడం లేదు. ఇద్దరు కూడా వీరి బుద్ధి ఎంతనో ఏదో ఒక విధంగా బాధుడే ఎవరో ఒకరి మీద పెట్టి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఈ జీవో ఇష్యూ చేసి ఎంట్రీ పన్ను వేసినారని చెప్పి ఒక వారం 10 రోజుల తర్వాత తెలంగాణ వేసింది కాబట్టి తెలంగాణ నుంచి వచ్చే వాహనాల మీద మేము కూడా వేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేయాలనే దురుద్దేశంతోనే కలిసి కూడబలుక్కునే ఈ పని చేస్తున్నారనేది మా ఆరోపణ. రెండోది, కామన్ క్యాపిటల్ పెట్టినప్పుడు విభజన చేశారు. విభజన చట్టంలో పర్మిట్ల ఫార్మేషన్ డేకు ముందర ఏవైతే పర్మిట్లు ఇష్యూ చేసినామో ఆ కాల పరిమితి వరకు రెండు రాష్ట్రాల్లోనూ తిరగచ్చు, వాటి మీద ఎంట్రీ ట్యాక్స్ వేయొద్దని విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ ఇది కామన్ క్యాపిటల్ పెట్టినప్పుడు హైదరాబాద్కు రాకపోకలు అనేది సర్వసాధారణంగా జరుగుతాయి. అటు ఆంధ్ర